హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ పాఠశాల. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ యొక్క వీడియోస్ చూస్తుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. పక్కన బెల్ మీద ట్యాప్ చేసి ఆల్ మీద నొక్కండి. దీని ద్వారా ఎప్పటికప్పుడు మన ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీరు మీ మొబైల్ పొందగలరు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లకు అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇవాళ నేను గృహలక్ష్మి పథకం గురించి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఇది గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ మీరే డిసైడ్ చేయాల్సిన అయితే ఉంటుంది. సో ఆల్రెడీ గృహలక్ష్మి పథకం కింద ప్రతి ఒక్కరికి ఎవరైతే అర్హులైతే ఉంటారో వాళ్ళకి నియోజకవర్గానికి 3,000 మందిని ఎంచుకొని వాళ్ళకి 3 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సంగతి మనకు అందరికీ తెలిసిందే. బట్ అయితే దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లయితే సోషల్ మీడియాలలో, వాట్సాప్లలో ఇన్ఫర్మేషన్ బాగా షేర్ అవుతుంది. నేను కూడా ఒక ఆర్టికల్ కూడా రాశాను ఫ్రెండ్స్ మన బ్లాగ్. ఇది నేను రాసిన ఆర్టికల్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, గృహలక్ష్మి పథకం దరఖాస్తు ప్రారంభం చివరి తేదీ ఇది అని నేను ఒక ఆర్టికల్ కూడా రాశాను. ఇది మా బ్లాగ్ లో ఉంటుంది. దీని లింక్ నేను ఈ వీడియో కింద ఇస్తాను ఫ్రెండ్స్. ఇది చదవచ్చు కూడా. సో ఇక్కడ మీకైతే క్లారిటీగా నేను చెప్పదలుచుకున్నా ఫ్రెండ్స్. ఈ దరఖాస్తులు అయితే కొన్ని డిస్టిక్ లో మాత్రమే స్టార్ట్ అయింది. సో అన్ని డిస్టిక్ లో అయితే స్టార్ట్ కాదు. ఎగ్జాంపుల్ ఇది కూడా నాకు తెలియకపోతుండే ఫ్రెండ్స్. నేను ఆగస్టు 7th 8th నేను ఒక రోజు స్టేటస్ చెక్ చేస్తుంటే నాకు తెలిసిన ఎవరైతే ఎంఆర్ ఆఫీస్ పనిచేసే కథ నాకు తెలుసు ఫ్రెండ్స్. సో తను ఏంటంటే తన స్టేటస్ కి పెట్టాడు, గృహలక్ష్మికి దరఖాస్తు ఆహ్వానం పెట్టారు. అది ఏం పెట్టారు కూడా పెడతారు. సో తను ఇది స్టేటస్ లో పెట్టుకున్నాడు ఫ్రెండ్స్. ఈ ఫామ్ అయితే స్టేటస్ పెట్టుకున్నాడు. సో చూడండి, గృహలక్ష్మి దరఖాస్తు ఫామ్, అప్లికేషన్ ఫామ్ అయితే మీకు కనిపిస్తుంది. ఈ ఫామ్ లో అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. సో ఈ ఫామ్ పెట్టగానే తనకు మెసేజ్ అయితే చేశాను, ఇది నిజమా కాదా అబద్ధం అని తనకు కనుక్కొని ట్రై చేశాను. తనేమన్నాడు, డిస్టిక్లో అయితే నిజమని చెప్పాడు. సో ఇది ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలంటే ఆయన 2 ఇన్ఫర్మేషన్ చెప్పాడు. ఒకటేమో మీ సేవలో కలెక్ట్ చేసుకోమని చెప్పాడు, ఇంకోటి ఎంఆర్ ఆఫీస్లో కలెక్ట్ చేసుకోమని చెప్పాడు. సో ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలన్నది మాత్రం అతను ఎగ్జాక్ట్ ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. బట్ నేను కొందరు నాకున్న ఇన్ఫర్మేషన్ దాకా నేను అనుకుంటే ఏంటంటే కొన్ని డిస్టిక్లలో ఎంపీడీఓ ఆఫీస్ అంటున్నారు, కొన్ని డిస్టిక్లలో ఎంఆర్ ఆఫీస్లో అప్లై చేసుకోవాలి. అంటే ఐ మీన్ మీరు ఈ ఫామ్ ఫిల్అప్ చేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అటాచ్ చేసి ఈ ఎంఆర్ ఆఫీస్ లేదా ఎంపీడీఓ ఆఫీస్ లేదా కలెక్టర్ ఆఫీస్ ఈ 3 ఆఫీసులలో మాత్రమే ఫామ్ ఇవ్వాల్సి ఉంటుంది. మా మండలానికి వచ్చేసరికి మీకు చూపెడతా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మా మండలం ఫ్రెండ్స్, మాది మహబూబాబాద్ డిస్టిక్. సో మా మండలం ఏంటంటే ఎంఆర్ ఆఫీస్లో అయితే ఈ అప్లికేషన్ ఫామ్ తీసుకుంటున్నారు. సో ఇది చూడండి. సో అట్లా మీ మండలంలో కూడా ఒకసారి ఎంక్వైరీ చేయండి. మీ మండలంలో ఎంపీడీఓ ఆఫీస్లో తీసుకుంటున్నారా, ఎంఆర్ ఆఫీస్లో తీసుకుంటున్నారా అది అనుకుంటే. ఇంకా ఒకవేళ ఈ రెండింటి దగ్గర కాకపోతే ఒకసారి వీళ్ళైతే కలెక్టర్ ఆఫీస్లో చెక్ అనుకోండి. అంటే మేబీ మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే. సో నేను ఇక్కడ ఇది అవునా కదా కూడా ఎంక్వైరీ చేసుకుని నమస్తే తెలంగాణ పోర్టల్ కూడా అయితే చూశాను ఫ్రెండ్స్. సో వాళ్ళు కూడా నిన్న ఒక ఆర్టికల్ అయితే రాశారు, గృహలక్ష్మి దరఖాస్తు షురు అని స్టార్ట్ చేశారు. ఈ పథకం బెనిఫిట్ చెప్పాను కదా ఫ్రెండ్స్, ప్రతి నియోజకవర్గానికి 3,000 మందికి మాత్రమే 3 లక్షల రూపాయల ఆర్థిక సాయం. ఎవరైతే కొత్త ఇల్లు కట్టుకునే వారికి మాత్రమే ఇందులో వారు అర్హులు మాత్రం. వాళ్ళు ఖచ్చితంగా ఎవరికైతే దరఖాస్తు చేసుకునే వ్యక్తి ఉంటారు కదా, అతను ఖచ్చితంగా ఖాళీ జాగా ఉండి అతను కొత్త ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. సో అతను ఖచ్చితంగా, అంటే ఇంకోటి గుర్తుపెట్టుకోండి, లబ్ధిదారుడు మీన్స్ మహిళ పేరు మీదనే ఈ ఇంటికి ఇస్తారని గుర్తుపెట్టుకోండి. ఇంకోటి రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలి. ఆ రేషన్ కార్డుతో పాటు తనకు బ్యాంక్ అకౌంట్ కూడా ఖచ్చితంగా ఉండాలి. ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐడి కార్డు ఏది కూడా ఖచ్చితంగా ఉండాలి. మళ్ళీ మన ప్రధానమంత్రి జన్ధన్ యోజన అకౌంట్ ఉంటే చెల్లదని చెప్పారు ఫ్రెండ్స్, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పటికే ఆర్సీస్తో అంటే సిమెంట్ ఇల్లు ఉంటారు కదా, వాళ్ళు సిమెంట్ ఇల్లు అంటే సిమెంట్ స్లాబ్ ఇల్లు ఉంటే వాళ్ళకైతే వర్తించాలని ఇక్కడ పెట్టుకున్నారు. జీవో 59 కింద లబ్ధి పొందిన వాళ్ళకు కూడా ఈ స్కీమ్ అయితే వర్తించాలని పేర్కొన్నారు. సో ఇది అయితే గుర్తుపెట్టుకోండి. ఈ మనీ అనేది ఇంటి బేస్మెంట్ లెవెల్, అంటే బేస్మెంట్ మీరు వేసినప్పుడు 1 లక్ష రూపాయలు, స్లాబ్ వేసినప్పుడు 1 లక్ష రూపాయలు, అండ్ కంప్లీట్ అయితే 1 లక్ష రూపాయలు అయితే ఇస్తారు. సో ఈ ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో కదా, ఎంచుకునే ప్రక్రియలో ఏంటంటే ఎస్సీలు ఖచ్చితంగా 20% ఉండాలి, ఎస్టీలు 10% ఉండాలి, బీసీ మైనార్టీలు కలిపి 50% ఉండాలి, మిగతా దివ్యాంగులు 5% ఉండాలి, మిగతా వాళ్ళు ఒక 15 or 10% ఉండాలి. సో ఇది క్రైటీరియా. సో వీళ్ళని ఇప్పుడు మీరు అప్లికేషన్ చేసుకున్న దరఖాస్తులు ఎక్కడికి వెళ్తాయి అంటే కలెక్టర్ ఆఫీస్కి వెళ్తాయి. ఆ కలెక్టర్ ఆఫీస్లో ప్రత్యేక స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది. ఆ స్క్రీనింగ్ కమిటీ ఏంటంటే మళ్ళీ చూస్తాయి ఏదైతే గవర్నమెంట్ చెప్పింది కదా, ఎస్సీలో ఇంతమంది, ఎస్టీ ఇంతమంది, ఎస్సీలకి వెళ్ళి ఇంతమంది ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటుంది, ఎస్టీలకి వెళ్ళి పేదలు ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటుంది, బీసీ మైనార్టీలో ఎవరు పేదలు వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటుంది, మిగతా
క్యాస్ట్లో ఎవరైతే పేరు ఉందో సెలెక్ట్ చేసుకుంటుంది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన గైడెన్స్ మేరకు సెలెక్ట్ చేసుకున్నాక ఈ లిస్ట్ ఏంటంటే మంత్రి గారు అయితే అనౌన్స్ చేస్తారు. మీ మీ జిల్లాకు సంబంధించిన లేదా మీ సంబంధించిన మంత్రి గారు ఏంటంటే ఈ లిస్ట్ అయితే అనౌన్స్ చేస్తారు. ఇంకొకటి చాలా మందికి వచ్చే పెద్ద ప్రధాన క్వశ్చన్ ఏంటంటే ఎప్పటి నుంచి దరఖాస్తు తీసుకుంటున్నారు అంటే, నాకు వచ్చిన సమాచారం ఏంటంటే ఆగస్ట్ 7 or 8 నుంచి అయితే దరఖాస్తు తీసుకుంటున్నారు. బట్ కొన్ని మీడియా సంస్థలు మళ్ళీ ఎప్పటికి వరకు లాస్ట్ చివరి తేదీ వరకు అంటే ఆగస్ట్ 15 పేర్కొన్నారు. మా మండలంలో 15 లాస్ట్ అని పేర్కొన్నారు. బట్ ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే కొన్ని మీడియా సంస్థలు ఏమొస్తుందంటే ఆగస్ట్ 10 నుంచే తీసుకుంటున్నారు, ఆగస్ట్ 20 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉందని కొన్ని మీడియా సంస్థలు అయితే వస్తుంది. ఇది కొద్దిగా కన్ఫ్యూజన్ అయితే ఉంది ఫ్రెండ్స్. కొద్దిగా మీరు కూడా ఈ క్లారిటీ అయితే తెచ్చుకోండి. వీలైనంత త్వరగా మీరైతే ఈ వీడియో చూసిన తర్వాత మీ మండలానికి వెళ్ళి మీరు అక్కడ కనుక్కుంటారని నేను చేయాలనుకున్నాను. మీకు కొద్దిగా నాకు వీలైనంత సమాచారాన్ని మీకు షేర్ చేయాలని నేను అనుకుంటున్నాను. చాలా కన్ఫ్యూజన్ అయితే ఉంది. యాక్చువల్లీ ప్రీవియస్గా చెప్పిన దాని ప్రకారం ఏదైనా ఒక యాప్ రిలీజ్ చేస్తామని స్టేట్ వైజ్గా రిలీజ్ చేసినాక కొద్దిగా టైం ఇచ్చి ఒక 15 days or 20 days టైం ఇచ్చి వాళ్ళకి అప్లికేషన్ తీసుకొని దాని తర్వాత స్క్రీనింగ్ కమిటీ పెట్టి ఈ ప్రొసీజర్ ఉన్నాయి. బట్ ఇప్పుడు అన్ఫార్చునేట్ ఏంటంటే ఏ డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్ ఇండివిజువల్గా ఇవ్వడం వల్ల చాలా కన్ఫ్యూజన్ అయితే అయిపోతుంది. ఇంకా అసలు కొన్ని డిస్ట్రిక్ట్లో స్టార్ట్ కూడా కాలేదు. సో చాలా డిస్ట్రిక్ట్లో కన్ఫ్యూజన్ ఉంది. ప్రస్తుతానికి అయితే డిఫరెన్స్. కానీ మ్యాక్సిమం ఏంటంటే ఆగస్ట్ 25 నాడు ఈ ఎవరైతే అర్హులైన వాళ్ళని లిస్ట్ని విడుదల చేస్తారని విడుదల చేస్తారని సమాచారం ఉంది. సో అదైతే ఉంది. సో ఒక గుర్తుపెట్టుకోండి, మీకు లాస్ట్ డేట్ అయితే ఇక్కడ ఎక్కడ పర్ఫెక్ట్ అయితే లేదు. సో మీరు నాకు తెలిసిన తర్వాత ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే మోస్ట్లీ కొన్ని డిస్ట్రిక్ట్లో ఏమో ఆగస్ట్ 10 లాస్ట్ డేట్, కొన్ని డిస్ట్రిక్ట్లో ఏమో ఆగస్ట్ 20 లాస్ట్ డేట్. సో అదైతే గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ఒక 10-15 days టైం తీసుకొని మీకు ఆ జాబితా అయితే రిలీజ్ చేస్తారు. సో ఇది మోస్ట్లీ ఉన్న ఇన్ఫర్మేషన్. ఇక్కడ మనకు వచ్చిన ఆన్లైన్లో సర్కిల్ అయిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే ఆ ఫామ్లో ఏమేమి నింపాలంటే ఫస్ట్ మీ జిల్లా నింపండి. ఇక్కడ నా దగ్గర ఉన్న ఫామ్ ఇప్పుడు మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. దాని ప్రకారం చెప్తున్నా ఫ్రెండ్స్. ఫస్ట్ జిల్లా పేరు రాయాలి, తర్వాత మండలం పేరు రాయాలి, తర్వాత గ్రామం, వీధి, దరఖాస్తుదారు పేరు. దరఖాస్తుదారు పేరు గుర్తుపెట్టుకొని మళ్ళీ చెప్తున్నాను, మహిళ మాత్రమే ఉండాలి. భర్త, తండ్రి, వయస్సు, మతం, కులం, వృత్తి, ప్రస్తుత చిరునామా, అద్దె ఇల్లా, సొంత ఇల్లు అంటే ఏ ఇల్లు అది కూడా మెన్షన్ చేయాలి. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు నివసిస్తున్నారు అది కూడా, మీరు ఒకవేళ అద్దె అంటే ఎన్ని సంవత్సరాల నుంచి, ప్రస్తుత ఇంటి స్వభావం, కచ్చా ఇల్లా, రేకులు ఇల్లా, పెంకుడు ఇల్లా, ఆర్సీసీ అంటే గుర్తుపెట్టుకోండి మన సిమెంట్ స్లాబ్ ఇల్లు. ఇంటి స్థలం వివరాలు, మీ ఇంటి స్థలంకి అయితే అడ్రస్ ఉంటుంది కదా, అడ్రస్ ఇంటి స్థలం పొందిన పద్ధతి, వారసత్వం వచ్చిందా కొన్నారా ఇది. తర్వాత ఓటర్ కార్డ్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్, రేషన్ కార్డ్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, తర్వాత బ్యాంక్ పేరు, ఐఎఫ్ఎస్సి కోడ్, వితంతు ఒంటరి మహిళ. సో వికలాంగం ఉంటే వికలాంగత్వం, ఒకవేళ వికలాంగం ఉంటే సదరం సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. కుటుంబ వార్షిక ఆదాయం ఎంత, ఇంకోటి గుర్తుపెట్టుకుని ఇది అప్లై చేయముందుకే వార్షిక ఆదాయం తీసుకోవాలి. నేను ఇంకోటి ప్రతి ఒక్కరికి అయితే మళ్ళీ చెప్తున్నాను, ఎవ్రీ ఇయర్ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడు ఏ పథకం వస్తుందో ఎవరికి తెలియదు. ప్లీజ్ దయచేసి అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవ్రీ ఇయర్ అయితే తీసుకోండి. ఎవ్రీ ఇయర్ ఆఫ్టర్ April 1st or May 1st అప్పుడైతే మాత్రం తీసుకోండి. ఎందుకంటే April 1st or May 1st తీసుకుంటే అది మన స్టిల్ March 31st వరకు అయితే వ్యాలిడిటీ ఉంటుంది. మీకు కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ పథకం ద్వారా ఏదైనా లబ్ధి పొందినట్లయితే అట్టి వివరాలు, ఇంకేమైనా వేరే సాయం వస్తుంది కూడా. ఇంతకుముందుకి అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లు ఉన్నాయి కదా, అలాగే వస్తే అది కూడా మెన్షన్ చేయాలి. ఇక్కడ క్రమ సంఖ్య, పేరు, ఆధార్ కార్డ్ నెంబర్, దరఖాస్తుదారితో సంబంధం, వయసు అంటే కుటుంబ సభ్యుల వివరాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, మీకు ఒకవేళ మహిళ కాబట్టి మహిళ అయితే మహిళ భర్త పేరు, మహిళకు ఎంతమంది కూతురు కొడుకులు ఉన్నో వాళ్ళ పేర్లు అయితే మెన్షన్ చేయాలి. ఇక్కడ ఏమైనా ఉన్నాయి. దరఖాస్తుదారుడు జత చేయాల్సినవి 2 పాస్పోర్టులు అండ్ ఒక రేషన్ కార్డు, ఓటర్ ఐడి కార్డు. అండ్ ఓటర్ ఐడి కార్డు అయితే మ్యాండేటరీ అయితే కాదు. సో ఆధార్ కార్డు, ఇంటి స్థలం దస్తావేజులో డాక్యుమెంట్స్ అంటే జిరాక్స్, ఇంటి పన్ను రసీదు, కరెంట్ బిల్ రసీదు, బ్యాంక్ బుక్ జిరాక్స్, వీటితో జత చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత దరఖాస్తుదారు సంతకం పెట్టి తేదీ, ఫోన్ నెంబర్ మాత్రం వ్యాలిడిటీ ఉన్న ఫోన్ నెంబర్ అయితే ఎంచుకోండి ఖచ్చితంగా. మీకు ఎట్లా అనౌన్స్ చేస్తారనేది యాక్చువల్గా ఇంతకుముందు చెప్పిన ప్రకారం ఏంటంటే అక్కడ ఏదైతే ఇంతకుముందు ఒక యాప్ రిలీజ్ చేస్తామో ఆ యాప్లో మీకు ఇస్తా అని చెప్పి, కానీ ఇప్పుడైతే నాకు తెలిసి మండలం లేదా డిస్టిక్లో పేస్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను.
సో అదైతే కనుక్కోండి. నేను మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను, ఒకవేళ ఏదైతే డిస్టిక్లలో ఒక రిలీజ్ చేస్తే ఆ వీడియోలో చెప్తాను మీకు. సో ఇట్లా అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు కూడా ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు షేర్ చేయండి. మోస్ట్లీ ఇంకా అన్ని డిస్ట్రిక్ట్ స్టార్ట్ అయినాయా లేదా అని నాకు చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఇది చాలా చాలా ఒక డిబేట్ కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇంత తక్కువ టైంలో ఎలా అప్లై చేసుకుంటారు, 3 రోజులలో ఎలా అప్లై చేసుకుంటారు, పెద్ద డిబేట్ కూడా జరుగుతుంది. సో ఇది నేను మీకు చెప్పాల్సింది ఫ్రెండ్స్. ఏంటంటే ఒక క్లారిటీ రావాలని మీకు చెప్పాల్సుకుంటున్నాను. కొన్ని డిస్టిక్లో మాత్రం స్టార్ట్ అయినాయి ఆల్రెడీ. ఆగస్టు 10 లాస్ట్ డేట్. కొన్ని డిస్టిక్లో ఇంకా స్టార్ట్ కాలేదు, అసలు స్టార్ట్ కాలేదు, వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. కొన్ని డిస్టిక్లో ఇప్పుడే స్టార్ట్ అయింది, ఆగస్ట్ 10 నుంచి తీసుకుంటారని తెలుస్తుంది. వాళ్ళకి లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 20. ఆ తర్వాత ఒక 5 days ఆర్ 10 daysలో లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఇక్కడైతే ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు ఇంతకుముందు అయితే చెప్పాను కదా, మీకు ఈ డాక్యుమెంట్స్ అయితే ఉండాలని. సో ఆ డాక్యుమెంట్స్ పెట్టుకొని మీరు అయితే వీలైనంత త్వరగా అయితే అప్లై చేసుకోండి. ఎందుకంటే మనం కూడా ముందు ఉండడం తప్పేం కాదు. బట్ చూద్దాం అసలు గవర్నమెంట్ ఎలా రిలాక్స్ చేస్తుందో. మనం ఒక రిలాక్షన్ అయితే దాని గురించి కూడా సపరేట్ ఒక వీడియో అయితే చేస్తాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది మీకు ఇవాళ ఇందులో చెప్పాల్సుకుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే మీకు మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.